సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో హిరణ్యగర్భుని నుంచి వచ్చిన అరుణముఖుడు చిత్రవర్ణుని చేరుకున్నాడు కదా. చేరుకున్నాక చిత్రవర్ణుడు అరుణముఖుణ్ణి కర్పూర ద్వీపం కబుర్లేమిటి అని అడుగుతూ ఉన్నాడు కదా. మరి ఏం కబుర్లు చెప్పాడో అవన్నీ ఇవాల్టి కథలో విందామా? ఓకే మమ్మీ, విందాం. వెరీ గుడ్. అయితే చిత్రవర్ణుని చేరుకున్న అరుణముఖుడు చిత్రవర్ణుడు అడిగిన ఆ ప్రశ్నకు ఇలా అంటున్నాడు. కబుర్లేంటంటే అదొక అద్భుత ద్వీపం మహారాజా. దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఆ విషయాలు తర్వాత చెబుతాను. ముందు అసలు సంగతి చెబుతాను వినండి. హిరణ్యగర్భుడు మీతో యుద్ధానికి సిద్ధమన్నాడు అని అరుణముఖుడు అనగా, అవునా అన్నట్లు ఆశ్చర్యపోయాడు చిత్రవర్ణుడు. అవును మహారాజా, అయితే అతని మనం యుద్ధంలో గెలవడం చాలా కష్టం అని అరుణముఖుడు అనగా, నిజమా అన్నట్టుగా చూశాడు చిత్రవర్ణుడు. అప్పుడు వెంటనే అరుణముఖుడు ఇలా అంటున్నాడు. కష్టమంటే కష్టమే కాని గెలిచేందుకు అవకాశాలు లేకపోలేదు మహారాజా. మన మేఘవర్ణుడు నీలవర్ణుడన్న పేరుతో హిరణ్యగర్భుడికి బాగా దగ్గరవుతున్నాడు. గెలిస్తే వాడి సాయంతోనే మనం గెలవాలి. దేవుణ్ణి తలుచుకొని ఇక యుద్ధానికి సిద్ధం కావడమే తరువాయి. తరువాత మీ ఇష్టం అన్నాడు అరుణముఖుడు. హిరణ్యగర్భుడు ఏమన్నాడింతకీ? ఆ మాటలు చెప్పు అని చిత్రవర్ణుడు అడగగా, తనతో హిరణ్యగర్భుడు అన్న మాటలు అక్షరం పొల్లుపోకుండా చెప్పుకొచ్చాడు అరుణముఖుడు. మంత్రి సామంతులందరూ వినేటట్టుగా గట్టిగా చెప్పాడు. అంతే, చిత్రవర్ణుడు అంతెత్తున లేచాడు కోపంతో మండిపోతూ. ఒక్క సామంతరాజుని చక్రవర్తి శరణు కోరాలా? బాగా బలిసి మాట్లాడుతున్నాడు. యుద్ధం తప్పదిక. హిరణ్యగర్భుడి రాజ్యం నాకక్కరలేదు. కాకపోతే వాడి మీద విజయం నాకు కావాలి. వాడి చావు నేను కళ్ళారా చూడాలి అని కోపంతో మండిపోతూ అంటుండగా మంత్రి దూరదర్శి కలుగజేసుకొని, శాంతించండి మహారాజా అని అడిగాడు. శత్రువుని చంపేదాకా రాజన్నవాడు నిద్రపోలేడు. పైగా పౌరుష ప్రతాపాలతో ఉడికిపోతున్నాను నేను. మీకు తెలీదు మంత్రిగారు, పొంచి ఉన్న శత్రువుని చంపేదాకా రాజుకి అన్నం కూడా రుచించదు అని అన్నాడు రాజు చిత్రవర్ణుడు. మంత్రి సామంతుల్ని ఓ కంట గమనించాడు. అంతా మౌనంగా ఉన్నారు. ఎవరి కళ్లల్లో ఎరుపు జీరలు లేవు. ఎవరు ఆవేశపడుతున్నట్టుగా కూడా లేరు. రాజుకు అది అశుభ సూచికం అనిపించింది. యుద్ధానికి సేవకుల్ని ప్రోత్సహించాలి, లేకపోతే మొదటికే మోసం అనుకున్నాడు చిత్రవర్ణుడు. అనుకుంటూ ఇలా అన్నాడు. యుద్ధంలో గెలుపు ఓటములు దైవాధీనాలు. పోరు నష్టం పొందులాభంలాంటి మాటలు పట్టించుకోవద్దు. ఎప్పటికైనా చావు తప్పదు. ఆ చావుని మనం యుద్ధంలో ఆహ్వానిద్దాం. వీర స్వర్గాన్ని అలంకరిద్దాం. ఈ శరీరాలు నీటి బుడగలు, అశాశ్వతం. వీటిమీద మోజు పెంచుకోవద్దు. ముసలితనంలో మూలుగుతూ ఇంట్లో చావడం కంటే యుద్ధంలో చనిపోవడం మంచిది. యుద్ధానికి సిద్ధం కండి అని అనగా సేవకులందరూ, అవును మహారాజా, విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం. పదండి మహారాజా, పదండి అన్నారు ఒక్కపెట్టుగా. ఇది వీరత్వమంటే అనుకొని చల్లబడ్డాడు చిత్రవర్ణుడు. సన్నగా నవ్వుతూ అతన్ని సమీపించాడు దూరదర్శి. ఇలా అన్నాడు అతనితో. ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకపోతే తొందరపడద్దు మహారాజా. అన్ని వేళలా ఆవేశం పనికిరాదు. మనం శత్రువుల కంటే బలవంతులం అనుకున్నప్పుడే యుద్ధానికి సిద్ధమవ్వాలి. హిరణ్యగర్భుడేమీ సామాన్యుడు కాదు.
మహారాజా, అతనంటే ప్రజలు ప్రాణం పెడతారు. అతని కోసం ఎంతకైనా తెగిస్తారు. అలాంటివాడితో యుద్ధమంటే ఆలోచించుకోవాలి కొంచెం మనం. శత్రువు బలాన్ని అంచనా కట్టకుండా యుద్ధానికి దిగితే సింహం చేతికి చిక్కిన లేడిలా ఉంటుంది మన పరిస్థితి. ముందు వెనుకలు ఆలోచించుకుని మరీ అడుగు వెయ్యాలిగా. అంతేకాని అని దూరదర్శి మాట పూర్తి కానేలేదు. భగ్గుమన్నాడు చిత్రవర్ణుడు ఆ మాటలు విని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మంత్రివి? నీకు తల పండింది కాని బుద్ధి పండలేదు. యుద్ధానికి సిద్ధం కండని నేను చెబుతూ ఉంటే నువ్వేం చెప్తున్నావో నీకర్థమవుతుందా? నిప్పుల మీద నీళ్లు చల్లుతున్నావు నువ్వు. పిరికి మాటలు మాట్లాడుతున్నావు అని కోపంతో రగిలిపోయాడు రాజు చిత్రవర్ణుడు. మీ మేలుకోరే మాట్లాడుతున్నాను మహారాజా. మంత్రిగా ఇది నా ధర్మం. నా మాటలు మీకు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. మీకు ఇష్టంగా ఉండే మాటలు మాట్లాడి మిమ్మల్ని మోసం చేయడం సులభం. కాని అది నా వృత్తి ధర్మం కాదు. మౌనంగా ఉండడం కూడా స్వామిద్రోహమవుతుంది అంటూ తలదించుకున్నాడు దూరదర్శి. అంతలోనే తలెత్తి మళ్ళీ ఇలా అన్నాడు. మీరు ముమ్మాటికి యుద్ధమే చేద్దామంటే కాదనేదెవరు మహారాజా? యుద్ధానికి అంతా సిద్ధమే. ఇదే సరైన సమయం. శత్రువుని తక్కువ అంచనా వేయకుండా మన మొత్తం సైన్యాన్ని వెంటబెట్టుకొని ఒక్కసారిగా దాడి చేద్దాం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అలా ఉన్న సైన్యాన్నంతా మనం వెంటబెట్టుకుని వెళ్లడం మంచిది. శత్రువుకి సమయం ఇవ్వకూడదు. ఇస్తే బలగాల్ని బలోపేతం చేసుకుంటాడు. అందుకే వెంటనే దండెట్టడం మంచిది. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం చెయ్యొద్దు, పదండి యుద్ధానికి అని మంత్రి అనగా చిత్రవర్ణుడు ఆ మాటలకు పొంగిపోయాడు. మంత్రిని అభినందనగా దగ్గరకు తీసుకున్నాడు. యుద్ధ సన్నాహాలు ప్రారంభించమన్నాడు. దూరదర్శి అందరినీ యుద్ధోన్ముఖుల్ని చేశాడు. బలాలన్నీ బయల్దేరాయి. చిత్రవర్ణుడు సైన్య సమేతంగా మలయ పర్వతం వరకు ప్రయాణించి అక్కడ విడిది చేశాడు. జంబూద్వీపానికి గూఢచారిగా వెళ్లిన దీర్ఘముఖుడు కర్పూర ద్వీపానికి చేరుకున్నాడు. హిరణ్యగర్భుణ్ణి ఏకాంతంగా కలుసుకున్నాడు. ఏకాంతమా అంటే ఏంటి మమ్మీ? ఏకాంతమంటే పర్సనల్గా కలవడం. అర్థమయిందా? ఓ, పర్సనల్ గానా? సరే సరే సరే. అలా ఏకాంతంగా కలుసుకున్నప్పుడు విషయాలు చర్చించుకునే ముందు మంత్రి సర్వజ్ఞుడు కూడా ఉండడం మంచిది అనుకున్నారు. వెంటనే అతన్ని పిలిచారు. ముగ్గురు సమాలోచనలు ప్రారంభించారు. చిత్రవర్ణుని రహస్యాలు కొన్ని తెలిసాయి. చెబుతాను వినండి అన్నాడు దీర్ఘముఖుడు. వెంటనే అంటూ ఎలా చెబుతున్నాడు. చిత్రవర్ణుడు మన రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నాడు. సైన్య సమేతంగా మలయపర్వతం దగ్గర విడిది చేశాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మహారాజా. మనం ముఖ్యంగా మీరు కోటను విడిచి రానే రావద్దు అని అన్నాడు. ఇంకా అని ఎంతో ఉత్కంఠతో అడిగాడు మంత్రి సర్వజ్ఞుడు. జంబూద్వీపంలో చిత్రవర్ణుడంటే పడని ఓ పావురం ఒకటి ఉంది. దాన్ని మచ్చిక చేసుకొని చాలా విషయాలు రాబట్టాను. మీకు తెలుసోలేదో మన ఆస్థానంలో చిత్రవర్ణుడి గూఢచారి ఒకడున్నాడట. ఎవరన్నది వివరాలు తెలియవు, మీరే తెలుసుకోవాలి. ఇకపోతే చిత్రవర్ణుడు యుద్ధానికి దిగడం అతని మంత్రి దూరదర్శికి ఇష్టం లేదట. అయితే రాజు చెప్పిన మీదట తప్పదు కదా, కాబట్టి యుద్ధ సన్నాహాల్లో పడ్డాడు. ఇది మనకు పనికొచ్చే ముక్క. దీని గురించి ఆలోచించండి అన్నాడు దీర్ఘముఖుడు. మళ్ళీ ప్రయాణం ఎప్పుడు అని మంత్రి సర్వజ్ఞుడు అడుగగా ఎక్కడికి అని దీర్ఘముఖుడు అనడంతో ఎక్కడికేంటి, జంబూద్వీపానికి అని అనగా దీర్ఘముఖుడు ఇలా అన్నాడు. ఇక వెళ్లే అవకాశమే లేదు. మొన్ననో రోజు చిత్రవర్ణుని సేవకులు నన్ను గుర్తుపట్టి బంధించుపోయారు. పారిపోయి వచ్చేశాను. ధవలాంగుడు అక్కడే ఉన్నాడు అన్నాడు. సర్వజ్ఞుడు ఆలోచించడం మొదలెట్టాడు. ఏం ఆలోచిస్తున్నది అంతుపట్టక అతన్నే చూస్తూ ఉన్నాడు రాజు హిరణ్యగర్భుడు. మహారాజా అన్నాడు సర్వజ్ఞుడు. చెప్పండి. మన ఆస్థానంలో ఉన్న నీలవర్ణుడే చిత్రవర్ణుని గూఢచారి అని నా అనుమానం. వాణ్ణి చేరదీయడం ప్రమాదం. నాకు తెలిసి వాడు సింహళ ద్వీపం నుంచి రాలేదు. అన్నీ అబద్ధాలు చెప్పాడు. వాణ్ణి చూస్తుంటే వెనకటికి కాకిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న గుడ్లగూబల కథ గుర్తొస్తోంది అన్నాడు సర్వజ్ఞుడు. గుడ్లగూబల కథ? ఏంటా కథ
అని హిరణ్యగర్భుడు అడగగా మంత్రి సర్వజ్ఞుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. మమ్మీ ఆ కాకి కుట్లకూప కదా నాకు వినాలనుండి చెప్పవు. మా బుజ్జి మమ్మీ కదా. చెప్తాన్నానా, కానీ ఈరోజు సమయమైంది కదా, రేపు ఫ్రెష్గా కథ విందామా? ఇప్పుడైతే సమయమైంది కాబట్టి నువ్వు త్వరగా పడుకుంటేనే కదా రేపు త్వరగా లేవడానికి. స్కూల్కి వెళ్ళాలి కదా, గుర్తుందా? గుర్తుంది. స్కూల్కి వెళ్ళాలి కదా. సరేలే పడుకుంటాను. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ తల్లి.